సన్ రైజ్ సర్వీస్. ఇదొక ప్రపంచం. క్రైస్తవ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయే అద్భుత కార్యం. క్రీస్తు పునరుద్ధాన ఆరాధన సందర్భంగా ఏప్రిల్ 20వ తేదీన ఆదివారం తెల్లవారుజామున ఉదయం 4 గంటలకు ప్రఖ్యాత దైవజనులు డాక్టర్ పి సతీష్ కుమార్ గారు అందించే స్వచ్ఛమైన వాక్యం కొరకు పునరుద్ధానుడైన క్రీస్తును ఆరాధించుటకు, స్తుతించుటకు, ప్రార్థించుటకు జనసంద్రమైన కల్వరి టెంపుల్ హైదరాబాద్. పునరుద్ధానుడైన ప్రభువును ఆరాధించడానికి ప్రజలు ప్రవాహంలో రావడం అద్భుతమైన సంగీతంతో దైవజనుల పెద్ద కుమారుడు సహోదరులు సాహస్ ఫ్రెండ్స్ గారి యొక్క పునరుద్ధాన ఆత్మీయ స్తుతి గీతాల గానాలకు ఆత్మపూర్ణులై యేసయ్యను ఆరాధించారు. సుమారు 2000 సంవత్సరాల క్రితం ఇదే రోజు ఏం జరిగిందో కళ్ళకు కట్టినట్లుగా అద్భుతంగా ప్రదర్శించబడిన క్రీస్తు పునరుద్ధాన ఆరోహణ ప్రదర్శన ప్రతి ఒక్కరిని ఎంతో ప్రభావితం చేసిన దైవజనులు డాక్టర్ పి సతీష్ కుమార్ గారి పునరుద్ధాన సందేశం. మనుషుని ప్రాణంగా ప్రేమించి తన ప్రాణాన్ని ఇచ్చిన ప్రభు యేసుక్రీస్తులకు విశ్వాసం ఉంచిన వాడు మరణించినా సరే తిరిగి లేస్తాడు. అదే రోజు కల్వరి టెంపుల్లో ఉదయం 9 గంటలకు, మధ్యాహ్నం 12 గంటలకు, సాయంత్రం 6 గంటలకు జరిగిన క్రీస్తు పునరుద్ధాన ఆరాధనకు వచ్చిన విశ్వాసులతో మెయిన్ మందిరం, బెత్లెహేమ్ హాల్, ఆడిటోరియం మరియు మందిర ప్రాంగణం అంతా విశ్వాసులతో నిండిపోయాయి. కల్వరి టెంపుల్ ఈస్టర్ ఆరాధనలో లక్షల సంఖ్యలో విశ్వాసులు పాల్గొనడం ఎంతో విశేషం. అన్యులు రక్షించబడ్డారు, ఆత్మీయులు బలపరచబడ్డారు, సేవకులు సవాలు చేయబడ్డారు. ప్రతి ఒక్కరికి దీవెనకరంగా కల్వరి టెంపుల్లో దేవునికే ఎంతో మహిమకరంగా జరిగింది. క్రీస్తు పునరుద్ధాన ఆరాధన బట్టి దేవునికే మహిమ కలిగింది.